గూగుల్ రిమోట్ డెస్క్టాప్ ఎలా సెటప్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ రిమోట్ డెస్క్టాప్ అని టైప్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పైన చూసారా యాక్సెస్ మై కంప్యూటర్ అండ్ షేర్ మై స్క్రీన్, సేమ్ కింద బటన్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. యాక్సెస్ మై కంప్యూటర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే రిమోట్ యాక్సెస్ అండ్ రిమోట్ సపోర్ట్ అని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ రిమోట్ యాక్సెస్ క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత సెటప్ రిమోట్ యాక్సెస్ చేసిన వెంటనే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. యాడ్ టు క్రోమ్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ చేసిన వెంటనే యాడ్ అయిపోతుంది. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత డౌన్లోడింగ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసేసేయాలి. రెడీ టు ఇన్స్టాల్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది ఇక్కడ అడుగుతుంది అలో నా అని అలో అని చెప్పేసి ఇన్స్టలేషన్ చేసేస్తాము. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మన డివైస్ యొక్క నేమ్ అని అడుగుతుంది. రెడీ టు ఇన్స్టాల్ చేసేసాం కాబట్టి డివైస్ నేమ్ మీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఆర్ స్వీట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేనైతే నేమ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్స్ పిన్ అని అడుగుతుంది. ఆ 6 డిజిట్స్ పిన్ అనేది ఓన్లీ నెంబర్స్ ఫార్మాట్ మాత్రమే ఇవ్వాలి. సో మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్స్ మాత్రమే 6 డిజిట్స్ ఇవ్వాలి. 6 డిజిట్స్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నరేందర్ అనే పీసీ అనేది తయారవుతుంది. సో చూడండి నరేందర్ అని వచ్చింది. ఇది 1 అవర్ డ్యూరేషన్ వరకు ఉంటుంది. ఇది కూడా సెట్టింగ్స్ అడుగుతుంది. ఇది వాంట్ టు అలోనా ఎస్ అని టైప్ చేసేసేయాలి. సో ఎస్ అని క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో ఇది 1 అవర్ డ్యూరేషన్ ఆర్ మోర్ దాన్ 1 అవర్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంకోటి రిమోట్ సపోర్ట్ అని నెక్స్ట్ బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేస్తే మనకు ఓన్లీ కోడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో షేర్ ది స్క్రీన్, మనం షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ జనరేట్ కోడ్ చేయాలి. ఆ కోడ్ అనేది మనకి 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. కింద 5 మినిట్స్ ఉంటుంది. ఆ 5 మినిట్స్లో అక్కడ కాపీ బటన్ ప్రెస్ చేసి షేర్ చేయాలండి.